నేటి ఉదయం రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రికి అమిత్ షా గారికి శారదాపీఠం పైన జరుగుతున్న భాగవతం పైన ఓ నివేదిక ఇచ్చాం. సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఎందుకంటే శారదాపీఠం హిందూ మతం పేరుతో భ్రష్టు పట్టిస్తూ ఇవాళ క్రిస్టియనిజంని ప్రమోట్ చేస్తున్నారు. కేవలం ఏదో హిందూయిజం కోసం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు కోట్లు చేసి భూమిని అతి చౌకగా ఇచ్చారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం మాదిరిగా మారిపోయింది. దాన్ని మేము ఒకటే పిలిపించాం, ఏదైతే భూములు ఇచ్చిందే గత ప్రభుత్వాన్ని దానిపైన సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం. వాళ్ళు ఈరోజు హిందూ మతం ముసుగుతో మతాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఇలాంటి నీచుల్ని, నైవంచుల్ని శిక్షించాలని జైలుకి పంపాలనుకోవడం జరిగింది. ఈ విషయం పైన రాష్ట్రపతి చంద్రబాబు గారు కూడా కావడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. డెఫినెట్గా యాక్షన్ తీసుకుని మనవి చేశారు. ఏదైతే విశాఖ శారదాపీఠంలో అప్పగించారు భీమిలీల భూమిని, ఆ భూమిని విశాఖ జనకేంద్రం కోరాం. డెఫినెట్గా సానుకూలంగా చూస్తా అని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. అతను మేము ఒకటే కోరుతున్నాం, ఇలాంటి దొంగ స్వాముల వల్ల హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దయచేసి శారదాపీఠం యాక్షన్ కోరాం. శారదాపీఠంలో ఉన్న భూములు చాలామంది కబ్జా చేశారు. ఒక గోశాల, ఒక గడ్డని ఆక్రమించేసి గడ్డని గోశాల కట్టారు. అలాగే రూములు కట్టారు. ఏదైతే మెయిన్ రోడ్ ఉందో ఆ మెయిన్ రోడ్ కూడా రాష్ట్రానికి కూడా పబ్లిక్ రోడ్ని ఆక్రమించి చేశారు. మరి ఇలాంటి వాళ్ళని మనం కట్టి శిక్షించకపోతే మాత్రం హిందూ మతాన్ని చెడ్డపేరు వస్తుంది. అందువల్ల దయచేసి శారదాపీఠం అదొక దొంగపీఠం, దొంగ సొమ్ము మనవి చేశాను. డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి అతని పైన చర్యలు తీసుకుని కోరాం. జై హింద్.